పెళ్ళిళ్ళలో టమాటో పప్పు ఎలా తయారు చేస్తారు ఇప్పుడు అలాగే చేద్దామండి. పక్కా కొలతలతో ఏమంటే 1 కిలోతో చేస్తున్నాము. సూపర్గా వస్తుంది. వచ్చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మన టమాటో పప్పుకు కావాల్సిన దినుసులన్నీ ఇక్కడే ఉన్నాయండి. పక్కా కొలతలతో అన్నీ చూపించేస్తాను. ఇక్కడ వెయిట్ మిషన్ కూడా ఉంది చూడండి. ముందుగా కిలో కందిపప్పుని నీట్గా 3 సార్లు వాష్ చేసుకుందామండి. 15 గ్రామ్స్ ఆయిల్ అండి. పసుపు 1 టేబుల్ స్పూన్. కేజీ కందిబ్యాళ్ళకి 3.5 లీటర్ వాటర్ పడుతుందండి. పక్కా కొలతలతో అండి ఇది. కుక్కర్ మూత వేసుకొని 4 విజిల్ లేదా 3 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి పప్పు గిత్తో నీట్గా ఎనుపుకుందామండి. పప్పు చూసుకోవచ్చండి, బాగా ఉడికిపోయింది. ఇంకా పప్పు గిత్తో కూడా ఎనపాల్సిన అవసరమే లేకుండా ఉడికిపోయింది. ముందుగా 70 ml గీ అండి. గీ వేసుకొని పెడితే అదిరిపోతుంది టమాటో పప్పు అనేది. 80 ml ఆయిల్, 10 గ్రాములు ఆవాలండి. ఆవాలు చిటపటమన్నాక 10 గ్రాములు జీలకర్ర వేసుకుందాం. ఎండుమిరకాయలు 15 గ్రాములు అండి. వెల్లుల్లి 20 గ్రాములు వేసుకొని బాగా వేపుకుందామండి. పచ్చిమిరపకాయలు 20 గ్రాములు అండి. కరివేపాకు 10 గ్రాములు. ఎర్రగడ్డలు 200 గ్రామ్స్ అండి. ఇప్పుడు స్లో ఫ్లేమ్ మీద బాగా వేపుకుందాం. ఇంగువ జస్ట్ 5 గ్రామ్స్ అండి. ఇంగు వేసుకుంటే మంచిగా సూపర్గా ఉంటుంది టమాటో పప్పు అనేది. ఇది మ్యారేజ్ స్టైల్ ఫంక్షన్స్లో చేస్తాం కదండి, అలాంటి పప్పు అండి ఇది. సూపర్గా వస్తుంది. 1 కిలో ఎందుకు చూపించాలంటే మీరు కూడా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ 10 to 25 మెంబర్స్ ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి, ఇబ్బంది లేకోకుండా. చాలా చాలా బాగుంటుంది, అదిరిపోతుంది అనమాట. ఈ ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోయాయండి. ఈ టైంలో మనము టమాటో అనేది వేసుకున్నాము. టమాటో చూసుకున్నారు కదా, ఇలాంటి క్యూబ్స్ కట్ చేసుకోండి ఎప్పుడైనా సరే టమాటో పప్పు అన్నప్పుడు. చాలా చాలా అద్భుతంగా వస్తుంది. ఇది వచ్చేసి మనకి టమాటో 2.5 కిలోలు అండి. కిలో కందిబ్యాళ్ళు అయితే 2.5 కిలోల టమాటో వేసుకోవాలి ఎప్పుడైనా సరే. టమాటో వేసిన వెంటనే 40 గ్రామ్స్ సాల్ట్ అండి. పప్పుకి ఇదే సరిపోతుంది, ఇంక వేయాల్సిన అవసరం లేదు. ఇది వేసి బాగా టమాటో అనేది పైన తొక్క ఊడేంత వరకు అలాగే కలుపుకుందాము. ఇప్పుడు చూసుకోవచ్చండి, టమాటో అనేది పైన తొక్క అనేది ఊడిపోయింది. ఇలాంటి టైంలో మనం ఒక 20 గ్రామ్స్ కారపొడి వేసుకుందామండి. ఒక 35 గ్రామ్స్ చింతపండు పులుపు వేసుకుందామండి. స్మెల్ అయితే అరోమా సూపర్ వస్తుందండి. ఆ నెయ్యి స్మెల్, ఈ టమాటో మంచి ఫ్లేవర్ అండి. టమాటో బాగా మగ్గిపోయింది కదండి. ఈ టైంలో మనం పప్పు అనేది వేసుకుందాం. చూసుకోవచ్చు, మనము ఎనపను కూడా ఎనపలేదు పప్పు గిత్తితో, చాలా బాగా వెనిగిపోయింది. మన పప్పు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసి చూద్దాము ఎలా వచ్చిందో. అరోమా అయితే నిజంగా సూపర్గా ఉందండి. సూపర్ అండి. కాస్త సాల్ట్ తక్కువ, సో ఒక 20 గ్రామ్స్ వేసుకుందాము. మొత్తం 60 గ్రామ్స్ సాల్ట్ అండి 1 కిలో కందిబ్యాళ్ళకి పప్పుకి. చూడండి ఆ టెక్స్చర్ కానీ ఆ టమాటో కానీ ఎంత బాగుందో చూడండి ఒకసారి. మ్యారేజ్ స్టైల్ 1 కిలో టమాటో పప్పు రెడీ అయిపోయిందండి. సూపర్గా వస్తుంది. ఇలా చేయండి, అద్భుతంగా ఉంటుంది అనమాట. ఒక్కసారి చూడండి ఆ టెక్స్చర్ కానీ ఆ పప్పు కానీ అదిరిపోయిందండి. ఫ్లేవర్స్ అయితే ఫుల్లీ లోడెడ్ అండి. చాలా చాలా అద్భుతంగా ఉంది.